ఇది నీకోసం బాగుందా? ఈ అమెరికా నుంచి వచ్చే వాళ్ళు అసలు నమ్మకూడదండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడేమో పచ్చడి జాడీలు పూతరేగులు తీసుకెళ్లిపోతుంటారు, అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఉట్టి చేతులు ఊపించుకుంటూ వచ్చేస్తుంటారు. ఏంట్రా నీ గోల? అదే మీ చెల్లి గారు పొద్దున్న సీనిబాబు గారి కోసం వచ్చానని చెప్పారు కదండి, మరంత ప్రేమన్నావిడే సీనిబాబు గారి కోసం ఏం తీసుకురాలేదేంటండి? తీసుకురాకపోవడం ఏంట్రా? ఆ మంచం మీద ఉన్న బట్టలన్నీ సీరుగాడి కోసమే కదా. అయ్య బాబోయ్, అవన్నీ ఈవిడే తీసుకొచ్చారా? ఈవిడ చూస్తే ఎలా ఉన్నారు, బట్టలు చూస్తే సూపర్ గా ఉన్నాయి. రేయ్. అదేనండి, రేపు నుంచి సీనిబాబు గారు ఈ బట్టలు వేసిన ఊరంతా తెగ తిరిగేస్తారన్నమాట. సూపర్ గా ఉన్నారండి. ఏంట్రా ఈ కుర్చీ చేసుకుని ఎక్కడ బయలుదేరావు? అంటే ఫ్రెండ్స్ తో ఎక్కువసేపు నుంచి మాట్లాడుతున్నారు కదండి, అలసిపోకుండా కుర్చీ తీసుకొస్తాను. దానికి ఆ షర్ట్ అమెరికా నుంచి వచ్చింది కదండి, నలిగిపోద్ది అనవసరంగా, దీని తెలియజే నేను తీసుకొచ్చేస్తాను. షర్ట్ లేకుండా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలమంటావరా? నా షర్ట్ ఎత్తాను, వేసుకోండి. మరి నీకు? ఊళ్ళో వాళ్ళందరికీ అలవాటేలండి. సరే అయితే ఆ షర్ట్ తో పాటు ఆ ప్యాంట్ కూడా ఇచ్చి రెండు వేసుకుని వెళ్ళిపోతాను. అయ్యి బాబోయ్, ప్యాంట్ వద్దండి, ఊళ్ళో అంతా చూసి జడుచుకుంటాను. ఏ లోపల టైర్ లేదండి. రే నువ్వెక్కడికి బయలుదేరుతున్నావు? నోరు మూసుకుని ఇక్కడే పడుండు, నేను వెళ్ళి వస్తాను. యాదవా శ్రీనిబాబు గారు ఒక్క పని కూడా చేయనివ్వరు నన్ను. ఎలాగా?